హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో మైసూర్లో ఫేమస్ అయిన బృందావన్ గార్డెన్ గురించి అయితే కంప్లీట్గా వీడియో చేసి పెట్టానండి. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లో ఉంటుంది, చూడండి. అలా ఇంకా బృందావన్ గార్డెన్ చూసి వచ్చి డిన్నర్ చేసి మేమైతే పడుకొని ఇంకా మార్నింగ్ 7 o'clockకి అయితే లేసాము. ఎందుకంటే ఇంకా మైసూర్ నుంచి అయితే మేము మా డ్రీమ్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. అందుకనే మేమైతే ఇంకా మా హోటల్ రూమ్ని అయితే చెక్అవుట్ చేసేసాము. ఇంకా మా బస్ వచ్చేసి 8:30కి అలా అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము మా హోటల్ రూమ్ నుంచి అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. ఈ బస్ స్టాండ్కి వచ్చే దారిలోనే మేమైతే టిఫిన్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఎందుకంటే బస్ జర్నీ వచ్చేసి 6 hours నుంచి 6.5 hours అయితే పడుతుంది. మరి మధ్యలో ఆపుతారో లేదో తెలియదు కాబట్టి మేమైతే మా టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని బస్ ఎక్కేసాము. మేమైతే బస్ని అయితే ముందే బుక్ చేసుకోలేదు. తక్కువ జనాలే ఉంటారు కదా, వెళ్ళిపోవచ్చులే అనుకున్నాము. కానీ మీరు అలా చెయ్యకండి. మీరైతే కంపల్సరీగా బస్ని అయితే ముందుగానే బుక్ చేసుకోండి. ఇంకా మా లక్ బాగుండడం వల్ల మాకైతే సీట్ దొరికింది. చూస్తున్నారు కదా, బస్సులో చాలా మంది అయితే నిల్చొనే ఉన్నారు. ఇంతకీ మా డ్రీమ్ ప్లేస్ ఏంటి, మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, అదే ఊటీ అండి. మైసూర్ నుంచి మేమైతే ఊటీకి అయితే బస్సులో స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియోలో మైసూర్ నుంచి ఊటీ చేరుకోవడానికి మాకు ఎంత టైం పట్టింది అండ్ జర్నీ ఎలా సాగింది, అలాగే లొకేషన్స్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే కంప్లీట్గా అయితే వీడియో ఉంటుంది. వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కనిపిస్తున్న గ్లాస్ హౌస్ వచ్చేసి దసరా టైంలో ఫ్లవర్ షో ఏర్పాటు చేయడానికి అయితే ఉంటుందంట. ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది. చూస్తున్నారు కదా, పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది. మార్నింగ్ టైమే కాబట్టి చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ జర్నీ అయితే మాకు. బస్ స్టాండ్ నుంచి కొంచెం దూరంలోనే ఈ ఆక్వా వరల్డ్ అయితే ఉంది. ఈ ఆక్వా వరల్డ్ నుంచి కొంచెం జర్నీ చేస్తే మనకైతే జూ పార్క్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది జూ పార్కే అన్నమాట. బస్ లో నుంచి చూస్తే మాకైతే ఎక్కువ అనిమల్స్ అయితే ఏమీ కనిపించలేదు. ఓన్లీ 1-2 జిరాఫీ లాంటివి అయితేనే కనిపించాయి. మైసూర్ లో జూ పార్క్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. కాకపోతే మాకు టైం సెట్ అవ్వలేదు, అందుకనే మేమైతే దాన్ని స్కిప్ చేసేసాము. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రౌండ్ వచ్చేసి గోల్ఫ్ కోర్ట్. ఇక్కడ గోల్ఫ్ ఎలా ఆడాలో నేర్పిస్తారు. అలాగే హార్స్ రైడింగ్ చేయడం కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఈ గోల్ఫ్ కోర్ట్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కొండ వచ్చేసి చాముండి హిల్స్ అన్నమాట. ఎప్పుడైనా మీరు మైసూర్ వెళ్తే ఖచ్చితంగా ఒకసారి అయితే చాముండి హిల్స్కి అయితే వెళ్ళి రండి. అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోండి. మేము వెళ్ళింది మే ఎండింగ్లో అయినా కూడా చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. మన సైడ్ అయితే ఈ పాటికి అన్ని ఎండిపోయి ఉంటాయి కదా. అలా ఇంకా ఒక 1.5 hour 2 hours జర్నీ తర్వాత మమ్మల్ని అయితే కనిపిస్తున్న ఈ బస్ స్టాప్ లో అయితే ఆపారు. కండక్టర్ ఫస్ట్ చెప్పాడు ఓన్లీ ఒక 10 minutes మాత్రమే ఆపుతాము, ఏమన్నా టిఫిన్ కానీ తింటే తినేసేయండి అని చెప్పాడు. కాకపోతే ఒక 15 to 20 minutes అయితే అక్కడ బస్ ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా బస్ స్టార్ట్ చేశారు. మళ్ళీ మా జర్నీ అయితే కంటిన్యూ అయ్యింది. మళ్ళీ ఇంకెక్కడ కూడా బస్ అయితే ఆపలేదు. ముందే చెప్పేశాడు ఓన్లీ 1 stop అని చెప్పేసి. అది కూడా ఓన్లీ 10 minutes అని చెప్పాడు. కాకపోతే ఒక 10 minutes ఎక్స్ట్రానే అయితే ఆపారు. మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళాలంటే 2 ఫారెస్ట్లను అయితే దాటుకుని వెళ్ళాలి. అందులో ఫస్ట్ వచ్చేసి బందిపుర ఫారెస్ట్. ఈ బందిపుర ఫారెస్ట్ వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది. ఇది టైగర్ రిజర్వ్ అన్నమాట. మన లక్కు బాగుంటే మనకైతే టైగర్స్ కనిపిస్తాయి. కాకపోతే మాకైతే కనిపించలేదు. బందిపుర ఫారెస్ట్ అయిపోయిన తర్వాత ముదుమలై ఫారెస్ట్ అయితే వస్తుంది. అది కూడా టైగర్ రిజర్వే. ఈ ముదుమలై ఫారెస్ట్ వచ్చేసి తమిళనాడులో ఉంటుందన్నమాట. అక్కడక్కడ చెత్త పడేయద్దు, ప్లాస్టిక్ వేయద్దు అని చెప్పేసి అయితే ఇలాంటి బోర్డ్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా గ్రీనరీగా అయితే ఉంది మే నెలలో కూడా. మాకైతే ఈ జర్నీ మొత్తంలో మాకు కనిపించిన అనిమల్స్ ఏంటంటే అక్కడక్కడ చాలా డీర్స్ అయితే కనిపించాయి. మళ్ళీ 1-2 ఏనుగులు కూడా కనిపించాయి. వీడియోని అలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి, మీకు కూడా చూపిస్తాను. మైసూర్ నుంచి ఊటీ వరకు ఈ జర్నీ నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్ అయితే ఒక పెద్ద కొండనైతే ఎక్కుతాము, ఆ తర్వాత కొండను మొత్తం దిగుతాము. అలా అయితే ఉంటుంది ఈ జర్నీ అంతా.
మన సైడు మేకలు గొర్రెలు ఎలా అయితే గుంపులు గుంపులుగా ఉంటాయో అక్కడైతే చూస్తున్నారు కదా, ఇలా జింకలు కూడా అక్కడక్కడ చాలా గుంపులు గుంపులుగా అయితే ఉంటున్నాయి. వాటిని చూసి ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక చోట కూడా ఇంకా కొన్ని జింకల గుంపులు అయితే కనిపించాయి. మా ఈ జర్నీ మొత్తంలో మాకు ఎక్కువ కనిపించిన అనిమల్స్ అంటే ఈ జింకల గుంపులే. ఈ బందిపుర ఫారెస్ట్ అండ్ ముదుమలై ఫారెస్ట్ రెండిట్లలో కూడా మనకు జీప్ సఫారీ, బస్ సఫారీలు అయితే ఉంటాయంట. ఇది ఆ ప్లేసే. కావాలనుకుంటే మనం వాటిని కూడా ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు. కాకపోతే మనం డైరెక్ట్ ఒకే బస్ ఎక్కి వెళ్తున్నాం కాబట్టి మనకైతే అలా కుదరదు. ఒకవేళ ఓన్ వెహికల్లో కానీ క్యాబ్లో కానీ వస్తే మీరైతే జీప్ సఫారీ అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఈ జర్నీ మొత్తంలో చాలా లొకేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చూస్తున్నారు కదా, ఈ లొకేషన్స్ అన్ని కూడా సినిమాకి కానీ సాంగ్స్ షూటింగ్ కానీ చాలా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతాయి. బోర్డు చూస్తున్నారా, 9 to 6 అయితే ట్రాఫిక్ అయితే క్లోజ్ అనమాట. ఈవినింగ్ 9 అయిందంటే ఇంకిక్కడ ఎలాంటి వెహికల్స్ అయితే అలో చెయ్యరు. ఎందుకంటే ఆ టైంలో టైగర్స్ ఇంకా మిగిలిన అనిమల్స్ అన్ని బయటకు వచ్చే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంలో అయితే ట్రాఫిక్ అయితే క్లోజ్ చేస్తారు. మనమైతే ఇంకా తమిళనాడు స్టేట్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఈ ప్లేస్ వచ్చేసి కర్ణాటక తమిళనాడు బార్డర్ అనమాట. ఇంకా అలానే ఇంకొంచెం ముందుకెళ్ళాక కూడా మాకు ఇంకొక చోట కూడా జింకల గుంపు అయితే మళ్ళీ కనిపించింది. అక్కడ చాలా చోట్ల బోర్డ్స్ అయితే రాసున్నాయి, ఎక్కడ కూడా రోడ్ సైడ్కి అయితే వెహికల్స్ ఆపకూడదు అని చెప్పేసి. ఇది చూడండి, ముదుమలై టైగర్ రిజర్వ్గా అయితే మనమైతే ఎంటర్ అయిపోతున్నాము. కనిపిస్తున్న ఈ వాగు వచ్చేసి ఏంటో నాకైతే తెలియదు, కానీ దీనికి కొంచెం దూరంలో మీకు ఇండ్లు కనిపిస్తున్నాయా, అక్కడ జనాలు ఉంటున్నారు. ఆ జనాలే వచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఇంకా బట్టలు పిండుకోవడానికి కానీ ఈ వాగునైతే యూజ్ చేసుకుంటున్నారు. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. అలానే చూస్తుండండి, మీకు ఒక ఎలిఫెంట్ని అయితే నేను చూపిస్తాను. నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను, స్ట్రేట్గా చూడండి. అక్కడైతే ఒక ఎలిఫెంట్ అండ్ దాని బేబీ ఎలిఫెంట్ కూడా కనిపిస్తాయి. ఇంకా అలా ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత కూడా ఇంకొక ఎలిఫెంట్ అయితే మాకు కనిపించింది. ఇంకా ఈ జర్నీ మొత్తంలో మాకైతే ఓన్లీ ఒక 2 చోట్ల మాత్రమే ఒక 3 ఎలిఫెంట్లు అయితే కనిపించాయి. అందులో చిన్న బేబీ ఎలిఫెంట్ అయితే భలే క్యూట్గా అనిపించిండే. మీకు వీడియోలు అంత క్లారిటీగా అర్థం కావట్లేదు, కానీ మేము కొంచెం దూరంలోనే చూసాం కాబట్టి మాకైతే మంచిగానే అనిపించింది. మా ఈ జర్నీ మొత్తానికి ఒక 6.5 hours జర్నీ అయితే పట్టింది. కానీ అది ఈ నేచర్ని చూస్తూ జర్నీ చేయడం వల్ల అసలు టైమే తెలియకుండా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక చోటకు వచ్చిన తర్వాత మళ్ళీ బస్ అయితే ఆపారు. కాకపోతే ఇంకెవరిని దిగమని అయితే ఏం చెప్పలేదు, కండక్టర్ ఒకటే దిగేసి మళ్ళీ అయితే ఎక్కేశాడు. చూస్తున్నారు కదా, ఆ కొండపైన మబ్బులు అంతా కలిసిపోయినట్టుగా ఉంది. ఈ విండు ఎప్పటి నాటియో కదా, అందులోనే షాపులు కూడా పెట్టి ఉన్నారు. మైసూర్ నుంచి బందిపుర ఫారెస్ట్ దాటేంత వరకు అయితే మనకైతే చాలా గరంగానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం తమిళనాడు స్టేట్లోకి అయితే ఎంటర్ అవుతామో అక్కడ నుంచి ఇంకా చలి పెట్టడం అయితే మాకైతే స్టార్ట్ అయ్యింది. ఇంకా అక్కడ నుంచి టీ ఎస్టేట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, మొత్తం టీ తోటలే, ఇంకా పెద్ద పెద్ద చెట్ల కింద టీ తోటలు అనమాట. అసలు ఆ ట్రీస్ కూడా చాలా హైట్లో ఉన్నవి. అంత పెద్ద ట్రీస్ని అయితే నేను ఎప్పుడైతే చూడలేదు, ఫస్ట్ టైం చూడడం అయితే. ఓన్ వెహికల్లో కానీ వస్తే ఎక్కడైనా ఆపుకొని మనం కావాలంటే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. మేము వెళ్ళింది బస్సులో కాబట్టి మాకైతే ఆ ఛాయిస్ అయితే లేదు. ఇంకా లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి జర్నీ అయితే చెయ్యాలి. ఎందుకంటే ఒక 6.5 hours మొత్తం మనం ఒక ఫారెస్ట్లోనే జర్నీ చేస్తూ ఉంటాము. ఆ ఎక్స్పీరియన్స్ అసలు చెప్పడానికైతే రాదు, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. ఆ కింద కనిపిస్తున్న ఇండ్లు ఉన్నాయి కదా, వాటి నుంచే మనమైతే ఈ పైకి అయితే వచ్చేసాము. ఫస్ట్ చెప్పాను కదా, మనమైతే కింది నుంచి ఒక పెద్ద కొండనైతే ఎక్కుతాము. ఆ తర్వాత మళ్ళీ ఆ కొండనైతే దిగితేనే మనకైతే ఊటీ వస్తుంది అని. చూడండి, చాలా హైట్లోకి అయితే వచ్చేసాము. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, మాకైతే చలి పెట్టేసింది. మాకు జింకలు ఏనుగులతో పాటు ఇంకా మంకీస్ అయితే కూడా కనిపించాయి. ఈ మంకీస్ అయితే కామన్ కదా, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఏవి కనిపించినా కనిపించకపోయినా కానీ ఈ మంకీస్ అయితే మనకి కంపల్సరీగా అయితే కనిపిస్తాయి కదా.
ఇంకా కొన్ని చోట్లలో ఈ టీ తోటలు ఉన్న దగ్గర కొన్ని చిన్న చిన్న స్టాల్స్, అంటే మనకి కొంచెం స్నాక్స్ దొరికే షాప్స్ అయితే ఉన్నాయి చూడండి ఇలా. ఇంకా ఇక్కడ ఆపుకొని వాళ్ళకి కావాల్సినవి కొన్ని కొనుక్కొని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళు ఇంకా ఓన్ వెహికల్లో వచ్చారు కాబట్టి వాళ్ళకైతే ఆ అవకాశం అయితే ఉంది. ఇంకొక 4 hours తర్వాత మమ్మల్ని చూడండి, మా అవతారం అయితే ఇలా అయ్యింది. మా పిల్లలైతే మంచి ఒక న్యాప్ అయితే తీశారు. మనకైతే ఇలాంటి ఇండ్లు స్టార్ట్ అయినాయి అంటే ఇంక మనం ఊటీకి దగ్గరలోనే ఉన్నామని అర్థము. చూడండి కలర్ఫుల్గా భలే ఉంటాయి ఈ ఇండ్లు అయితే. మనం ఊటీకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ప్లేసెస్ తిరగాలనుకుంటాం కదా, అవన్నీ ప్లేసెస్ మనకు బస్సులో వెళ్తుంటే మనం వెళ్ళే దారిలోనే మనకైతే కనిపిస్తుంటాయి. ఫస్ట్ కనిపించేది పైకరా వాటర్ ఫాల్ అనమాట. మనం ఒకవేళ ఓన్ వెహికల్లో వెళ్తే మనకి ఓపికగానుంటే మనం ఈ లొకేషన్స్ అన్నీ కవర్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది అక్కడ. పార్కింగ్ ప్లేస్ సపరేట్ ఉండకపోవడం వల్ల రోడ్ పైననే పార్కింగ్ చేసి ఉంటారు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ట్రీ ఫారెస్ట్ అనమాట. ఇదే ఆ ప్లేస్. ఆ తర్వాత 7th మైల్ 8th మైల్ అంటూ ఇంకా కొన్ని ఫేమస్ ప్లేసెస్ అయితే మనకైతే కనిపిస్తాయి. మేము ఆ ప్లేసెస్ అన్నిటి కూడా నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఫర్దర్గా పోస్ట్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ మిస్ కావద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కనిపిస్తున్నది కదా, ఇది వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనమాట. అలా ఇంకా ఒక 6.5 hours జర్నీ తర్వాత మనమైతే ఊటీకి అయితే చేరుకున్నాము. ఇదే ఊటీ బస్ స్టాండ్. బస్సు దిగేసరికి అయితే మా అవతారాలు అయితే ఇలా అయ్యాయి. ఫస్ట్ అయితే మేము హోటల్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఏం చేసామనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.